ముందుగా అందరికీ నమస్తే అండి. అయితే మన బండి వచ్చేసి ఈ నెలలో మామూలు మన టైమింగ్ బెల్ట్, అలాగే వాటర్ పంపు, ఇంకో బెల్ట్లో అవన్నీ మార్పించాను, రోలర్లు అన్నీ మార్పించాను. దాని నిమిత్తంగాను దగ్గర 15-16 వేలు అయింది. మన క్రాస్ కప్పులు కూడా పోయినాయి. ఆ క్రాసులు కూడా వేసి వారంటీలో రాలేదు. క్రాసులు కూడా మళ్ళీ సేమ్ లేపాట్సే తీసుకునేసాను కంపెనీలో. బయట అయితే తక్కువను, కంపెనీలో అయితే కొంచెం అమౌంట్ ఎక్కువనే అయింది. అయినా కంపెనీలో నేను ఇచ్చాను. ఇంకా అక్కడ ఒకసారి మళ్ళీ బయటకు వచ్చి ఇంకోసారి ఎందుకని చెప్పేసి ఇంకా అక్కడ వేయించాయి అనమాట. అయితే బయట వేయించుకుంటే కొంచెం రేట్లు తగ్గుతున్నాయి. ఇప్పుడు ఈరోజు మనకి మన బండి ఫ్యాన్ పోతే, రేడియేటర్లో ఫ్యాన్ పోతే నెల్లూరులో చేయించాను. వర్క్ చాలా బాగా చేశారు. అయితే గతంలో ఇంతవరకు మనం బయట ఎప్పుడు ఏ పని చేయించలేదు. నిజానికి ఫస్ట్ ఇవాళ కూడా నెల్లూరు మన కంపెనీ షోరూమ్కి వెళ్ళాను. షోరూము మెకానిక్ షీట్ కాడికి వెళ్ళాను. కంపెనీ కాడికి వారంటీ రాదు అని క్లియర్గా వాళ్ళ సంవత్సరం అయిపోయింది కదా బండి, దానికి వారంటీ రాదండి, సంవత్సరం దాటితే వారంటీ రాదనేసి అన్నారు. అలాగన్నారు కదా అని చెప్పి బయట చేపిద్దామని తీసుకొచ్చి బయట చేయించాను. బాగానే చేశారు పని అయితే. కాకపోతే ఈ నెలలో మనం దగ్గరగా చాలా పెట్టుబడి పెట్టేసాం. ఒక జత టైర్లు అయితే తీసుకున్నాం, అది నేలన్ టైర్లు వేసాను మన బండికి. అలాగే ఒక 15-16 వేల రూపాయలు దాని నిమిత్తమైంది. ఒకసారి ఏమో వైరు షార్ట్ అయిపోయి మళ్ళీ మెకానిక్ కుర్రోళ్ళు ఇంటికి వచ్చి చేసి పెట్టారు. తర్వాత మళ్ళీ మరుసనాడు షోరూమ్ పెట్టుకెళ్ళి క్లియర్గా చేయించాను. ఇంకా దాన్నే టేప్ వేసి మొక్కతికారన్నమాట. నాకు ఆ పని పెద్దగా నచ్చకపోయినా ఇంకా తప్పదు, ఇంకా చేసి పెట్టారు. అది ఎందుకు కాలిపోయింది అని చెప్పేసి అడిగితే అది ఏసీ వాడడం వల్ల కాదు. కానీ అది నిజంగా ఏసీ వాడినందుకు వల్ల కాదు. ఈరోజు తెలుసుకున్నాను నేను. రేస్టర్ అని ఒకటి ఉన్నది ఫ్యాన్ దగ్గర, మన రేడియేటర్ ఫ్యాన్ దగ్గర రేస్టర్ అని ఒకటి ఉంటుంది. 770 రూపాయలు దాని ఖరీదు. ఆ రేస్టర్ కనుక పోతే కనుక వైరింగ్ అనేది డిస్టర్బ్ అవుతుందని చెప్పారు మెకానికరు. రేస్టర్ పోతేనే వైరింగ్ డిస్టర్బ్ అవుతుందట, లేదంటే వైరింగ్ డిస్టర్బ్ అవ్వదట. ఎక్కడన్నా ఫీజు పోయినా కూడా ఊరికే ఫీజు అయితే పోదు. ఎక్కడన్నా మనం కావాలని షార్ట్ చేసినా కూడా దాన్ని ఆటోమేటిక్గా తీసుకుంటుంది, ఫీజు కూడా పోదు. ఆ రేస్టర్ పోతేనే ఫీజులు పోతాయన్న కాడికే చెప్పుకొచ్చారన్నమాట. సరే, అది రేస్టర్ పని అయితే మాత్రం నేను ఇంతవరకు ప్రతిదీ కూడా అది పోయింది ఇది పోయింది అంటే మనం అయ్యగలిగి తెలియదు. రేస్టర్ మాత్రం ఎవరు చెక్ చేయరు. ఖచ్చితంగా రేస్టర్ అనేది చెక్ చేయించుకోండి. ఆ రేస్టర్ చిన్న పగిలిపోయి బేట వచ్చే పైన గ్రీన్ పొరలాంటిది ఒకటి ఉంటుంది, లైట్ లేత పచ్చలాంటి కలర్ తోటి ఒక పొర వేసి ఉంటుంది. ఆ పొరలోంచి ఒక చిన్న క్రాక్ వచ్చి విడిపోయినా కూడా రేస్టర్ అనేది పోయినట్టు లెక్క. అది పోయింది అంటే వైరింగ్ని డిస్టర్బ్ చేస్తుందట. మామూలు మొత్తం వైరింగ్లో ఎక్కడ వీక్ ఉంటే అక్కడ వైర్ అనేది కాలిపోతుందని చెప్పేసి చెప్పారన్నమాట. అది ఆ రేస్టర్ అనేది దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది అది మాట. తర్వాత ఈరోజు అయితే మనకి పనిలో సాటిస్ఫైడ్గానే చేసి పెట్టారు. ఇప్పుడు నేను ప్రజెంటు రేణిగుంట వచ్చేసి ఉన్నాను. అయితే నేను నెల్లూరు దాటినాక మనకి చెక్ ల్యాంప్ వెలిగింది. మనవాడికి ఫోన్ చేసి అడిగాను, అన్న చెక్ ల్యాంప్ వెలిగింది, ఎందుకు వెలిగింది ఏంటంటే ఎల్లో కలర్లో చెక్ ల్యాంప్ వెలిగింది. పోతుంది అన్నాడు, కానీ పోలేదు. బండి కొంచెం పికప్ కూడా తగ్గింది. మళ్ళీ రేపు వెళ్ళేటప్పుడు ఒకసారి అక్కడ ఆగి చూపించి చేపిస్తాను. ఓకే, పని అయితే మాత్రం నాకు నచ్చింది. పని అయితే చాలా స్పీడ్గా చేసి పెట్టారు, బాగుంది. ఈ ల్యాంపులు అంటారా, వస్తే పోతూ ఉంటాయి. మనం చేసిందల్లా ఏంటి అంటే మందాన్ని మళ్ళీ రిపేర్ చేసి బేరింగ్ వేసి మళ్ళీ చేయించాం. కొత్తది వేసేసి ఉంటే సరిపోయింది. 4300 కొత్తది
ఫ్యాను 4300. మనం సెకండ్ అది చేయించినందుకు మనకు 1900 అయింది. ఇంకెంత ఈజీ, ఇంకొక 2400 అయితే కొత్తదే వచ్చేసింది. మనం అది కానీ తప్పు చేసామా అని ఆలోచిస్తున్నాను. ఒకవేళ మేబీ అదే పొరపాటు అనుకుంటే కనుక 1900 కోసం అయితే నేను ఆలోచించడం, నా గురించి తెలుసు కదా, మనం రేపు వెళ్తా మళ్ళీ అది కొత్తది వేయించేయడం జరుగుతుంది. నిజానికి షోరూంలో నేను అడిగితే మీరు నమ్మరన్నా, ఈ రోజైతే చాలా వ్యత్యాసమే వచ్చింది. షోరూంలో దగ్గర 11,500 అవుతుంది అన్నారు. 11,000 అవుతుంది. నాకు బయట ఈ ఫ్యాను అలాగే మన బ్రేక్ లైనింగ్ ముక్కలు రేస్ట్రో అన్నీ కలిపి నాకు 5,300 తోటి 5,270 రూపాయలు అయింది. ఇంకా ఒక 2,400 ఎక్స్ట్రా కలుపుకున్నా కూడా ఒక 7,500 తోటి క్లియర్ అయిపోతుంది. అది ఫ్యాన్ కొత్తది వేసేసినా కూడా. ఎక్కడ 11,000, ఎక్కడ 7,500 అన్నాను. షోరూంలో చేయించుకుంటుంటే భయం వేస్తుంది. సరే, ఇంకా వాళ్ళ లెక్క వాళ్ళకు ఉంటుంది. మన కాళ్ళు ఇచ్చేది ఏంట్రా అంటే ఇప్పుడు తెలియదన్నా మీకు ఏదైనా ఇంజిన్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా, గేర్ బాక్స్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా వారంటీలు రావు. ఈ టైపులో మనల్ని బెదిరిస్తూ ఉంటారు. ఇంక మనకు తప్పదు. ఇంకా బండి తీసుకునేదాకా మన ఎంబడ పడతారు. బండి తీసుకున్నాక మనం వాళ్ళ ఎంబడ పడాలి. బతి నడుకోవాల్సిందే. ఈ టైపులో నడుస్తుంది. అన్నిసార్లు మనకు రాజమండ్రి వాళ్ళు ఫేమస్గా చేస్తున్నారని చెప్పేసి అన్నిసార్లు రాజమండ్రిలో చేయించుకోవడం కుదరదు కదా. మనం తిరుగుతూ ఉంటాం. ఈరోజు నెల్లూరులో ఉన్నాం, రేపు ఎక్కడ ఉంటామో. ఈరోజు తిరుపతిలో ఉన్నాం, రేపు ఎక్కడ ఉంటామో. కాబట్టి మరి మనం ఎక్కడైనా చేయించుకునేటట్టు ఉండాలా, బాగుండాలి కదా. ఓకే బ్రదర్స్, ఇది సగటు నా వదిన. మన బండి ఎలా చేయించానో చూపిస్తాను, చూడండి. హాయ్ అందరికీ. ఇప్పుడు మనం నెల్లూరు ఆటో నగర్లో ఉన్నాం అనమాట. మన బండి వచ్చేసి రాత్రి కొంచెం ఫ్యాన్ కంప్లైంట్ అనేది చూపించింది, సౌండ్ వచ్చింది, ఆపేసాను. వచ్చి ఇప్పుడు ఆ ఫ్యాన్ కంప్లైంట్ ఇప్పిస్తారనమాట. అన్నా సరే, ఆల్రెడీ మనోడికి చెప్పాను, అన్న కొంచెం అర్జెంట్ అన్న అని చెప్పి పూలు చెత్త ముట్టుకోలేము అదనమాట. ఇది నెల్లూరులో ఎక్కడ ఏంటనేది ఈ వీడియో చివరిలో చూపిస్తాను. ఓకేనా. బండి అయితే పని మొదలు పెట్టాడు అన్న మనోడు. ఒకసారి మన మెకానికర్ని అడుగుదాం. అన్నా, ఆయన ఏం పేరు అన్నది ఇది? ఈరోజు అన్న ఇప్పుడు మన బండి ఏం చేస్తున్నారన్న? ఈ ఫ్యాన్ మోటార్ పోయిందన్న. ఫ్యాన్ మోటార్ బేరింగ్ పోయిందా? ఒక బేరింగ్ వేసుకుంటే సరిపోద్దా? సరిపోద్దన్న. ప్రజెంట్ అదే ఓపెన్ చేస్తున్నారు. ఓపెన్ చేసి తెలుస్తుంది. బేరింగ్ పోతే బేరింగ్ వేసుకోవాలా, ఏదైనా షాప్ లో కొట్టేస్తే ఇంక మోటార్ వేసుకోవాలి. మోటార్ వేసుకోవాల్సిందేనా? ఫ్యాన్ అయితే బాగానే తిరుగుతుంది కదా. ఇప్పుడు ప్రజెంట్ లో నేను ఆన్ చేసి చూశాను, తిరుగుతా ఉంది. ఇప్పుడు బాగానే తిరుగుతుంది. ఇప్పుడు బేరింగ్ పోతే బేరింగ్ వేసుకునే అవకాశం ఉందన్న మనకే? ఉందినా. మొత్తం అసెంబ్లీ మొత్తం మార్చేయాలా? లేదు, బేరింగ్ పోతే బేరింగ్ వేసుకోవచ్చు. బేరింగ్ పోతే బేరింగ్ వేసుకోవచ్చా? షాఫ్ట్ కొడితేనే మోటార్ కొత్త చేసుకోవాలా. ఓకే అన్న, ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఓకేనా. పనిలో పని బ్రేక్ లైనింగ్స్ కూడా మార్చేద్దాం అన్న. ఓకేనా. మడదోస్కి ఫ్రంట్ బ్రేక్ లైనింగ్ ముక్కలు లైనర్స్ ఫ్రంట్ డిస్క్లు వస్తాయి. ఫ్రంట్ డిస్క్లు అదే టీవీఎస్ అన్న. కంపెనీది అంతా టీవీఎస్ ఎంతనా? 3,550 రూపాయలు కంపెనీది. టీవీఎస్ వచ్చి 1,580 రూపాయలు. ఓకేనా, టీవీఎస్ ఇచ్చాను. ఇదిగోండి అన్న, మన ఫ్యాన్ ఓపెన్ చేసేసారు బయటికి. ఎలా ఉంది అన్న? షేక్ కనిపిస్తుందా? బాగా చూపిస్తానండి. అదిగన్నా షేక్ కనిపిస్తుందా? ఇలా షేక్ అవుతుందన్నమాట. ఇలా షేక్ అవడం వల్ల కొంచెం మనకి ఇబ్బంది అవుతుంది. జస్ట్ రేడియేటర్కి తాకనామా అన్నట్టు చిన్నది అలా గీతేసింది, కానీ పర్వాలేదు. పెద్దగా అయితే ఏం పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. చూడండి, చూస్తున్నారు కదా,
రేడియేటర్కి అలా రౌండ్గా చిన్న గీత వేసింది కూడా జాగ్రత్తగా చెప్పాలి. కోణాలు దానికి గుచ్చుకున్న రేడియేటర్ పోతుంది, కారిపోద్ది అనమాట. మనకైతే ప్రస్తుతానికి చాలా జాగ్రత్తగా తీసాడు తమ్ముడు, చెక్కింగ్గా. చాలా ఎక్స్పీరియన్స్డ్ కుర్రోడ్లా ఉన్నాడు, బాగా తీసాడు. అయితే నేను మొక్కలో మన బండికి ఏం చేసాము, అమౌంట్ ఎంత అయింది ఒకసారి మన వాళ్ళకి అందరికి వివరంగా చెప్పాను. అది నేను చెప్పాను కదా, ఫ్యాన్ మోటార్ ఓపెన్ చేసి తెలుస్తుంది అని, బేరింగ్ షాఫ్ట్ అనేది. ఓపెన్ చేసాము, బేరింగ్ పోయింది, దాన్ని రిపేర్ చేసాము, వేసాము, వాడికి ఓకే అయిపోయింది. ఓకే, దానికి అమౌంట్ ఎంత అయింది అనేది మనం అక్కడ 1900 ఇచ్చామన్న. దానికి 1900 అయింది, మంది వచ్చి చేసినందుకు 700 అయింది. చేసినందుకు 700. ఇక్కడ తర్వాత బ్రేక్ లైనింగ్లు మరి ఏం వేసామో అది కూడా చెప్పాలి కదా. బ్రేక్ ప్యాడ్లు ఇంకా బ్రేక్ ప్యాడ్లు వేసినందుకు గాను 200, బ్రేక్ ప్యాడ్ 200, ఫ్యాన్ వేసినందుకు గాను 500 మెకానికల్ ఛార్జ్ అయింది, లేబర్ ఛార్జ్. దానికి కలిపి బ్రేక్ ప్యాడ్లకి ఫ్యాన్ మోటార్ కంప్లీట్ వచ్చి 700 తీసుకున్నాను. అలాగే మనకి ఇక్కడ షాప్ కాడికి వచ్చేసి ఏమో షాప్ కాడ వచ్చి ఒక 1500 ఏమో బ్రేక్ ముక్కలు, అలాగే రిజిస్టర్ తీసుకున్నాను 770 రూపాయలు రిజిస్టర్, అక్కడేమో 2270 రూపాయలు అయింది. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ఓకేనా, థ్యాంక్ యూ. మొత్తానికి మన పని అయితే అయిపోయిందన్న, బయలుదేరి వెళ్తున్నాను. నేనైతే సాటిస్ఫై అన్న పని విషయంలో కానీ డబ్బుల విషయంలో కానీ నేనైతే పక్కా సాటిస్ఫై అయ్యాను. చాలా బాగా చేసి పెట్టాడన్న తమ్ముడు, చాలా ఫాస్ట్, టప్ మంట ఇప్పేసాడు, టప్ మంట బిగించాడు, చాలా బాగా చేసి పెట్టాడు పని. ఇది నెల్లూరు ఆటో నగర్ అనేది.